హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పప్పుచారు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది, కమ్మగా తినేయచ్చు. మనం రకరకాల వంటలు తింటూ ఉంటాం కదండి. కొత్త వంటలు ఎన్ని తిన్నా కూడా ఇలాంటి పాత వంటలకి ఏది సరిపోదు. అందులో ఒకటి ఈ పప్పుచారు. ఇలా అప్పడాలు వడియాలతో తింటే ఆ రుచే వేరండి. పప్పుచారుకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇది 70 గ్రాముల కందిపప్పు. కందిపప్పుని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. పప్పుచారుకే కదా, మెత్తగా ఉంటే బాగుంటుంది. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికింది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి, మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు, ములక్కాడ ఒకటి తీసుకున్నానండి. పప్పుచారుకి ములక్కాడ వేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు 2, టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2. ఇంకా కూరగాయ ముక్కలు ఏమీ అవసరం ఉండదండి. సాంబార్కి వేసినట్టు పప్పుచారుకి అన్ని రకాలు వేయము. పచ్చిమిర్చి 3 కాయలు. ఇలా ఇవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి మీడియం ఫ్లేమ్లో ములక్కాడ, టమాటో, ఉల్లిపాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా ఉడికిన ములక్కాడ విడిపోయినట్టు అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పులుపుకు సరిపడినంత చింతపండు రసం చూసి వేసుకోవాలండి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల రుచి బాగుంటుంది. తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం, ఉప్పు, కారం వేసాక 3 నిమిషాలు మరిగించుకొని పోపు పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. పప్పుచారు సాంబార్ అంత చిక్కగా ఉండదు, కొంచెం పల్చగానే ఉండాలి. చూడండి, ఇలా మరిగింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక మిగతా పోపు గింజలు వేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగు వేసి కలుపుకోవాలి. ఇలా ఇంగు వేయడం వల్ల చాలా బాగుంటుందండి, మంచి సువాసన వస్తుంది. పోపంతా ఇలా వేగింది కదా, ఇలా వేగాక స్టవ్ ఆన్లోనే ఉంచాలండి, ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు పప్పుచారు వేసి కలుపుకోవాలి. ఇలా పోపులో పప్పుచారు వేసి ఇంకొక నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఇంతేనండి, పప్పుచారు తయారైంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఇది అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలతో తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కారం వేపుడు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంకాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది. అందులోనూ ఈ కారం ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. గుత్తి వంకాయ కారానికి వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. గుత్తి వంకాయ ఫ్రై కానీ మసాలా కూర కానీ చేయాలి అనుకున్నప్పుడు నల్ల వంకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకోవాలి. వంకాయల్లోకి స్టఫ్ చేయడానికి కారం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె చాలా కొద్దిగా వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 స్పూన్ల మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలు చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా సగం వేగినాయి కదా, ఇలా సగం వేగాక మిగతావన్నీ వేసుకోవాలి. అప్పుడు సమానంగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 10 కాయలు తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి.
ఒకవేళ నువ్వులు కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు. చివరిలో నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసి వేయించుకోవచ్చు. ఇవి బాగా చల్లారాలండి. ఇవి చల్లారే లోపల వంకాయలు కట్ చేసి వేయించుకుందాము. వంకాయలు ఎప్పుడైనా సరే మనం కూర వండుకునే ముందు కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి ఉంచుకుంటే రంగు మారిపోతాయి, కండ్రొచ్చినట్టు ఉంటాయి. ఇలా ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఈ ఫ్రైకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవి చాలా త్వరగా మగ్గుతాయండి, పెద్ద టైం కూడా పట్టదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. లేదంటే మీకు ఒకవైపున మగ్గి ఒకవైపున మగ్గక అలా ఉంటాయి. గుత్తి వంకాయకి ఇలా చిన్న వంకాయలు అయితే బాగుంటుంది. ఒకవేళ నల్ల వంకాయల్లో మీకు చిన్నవి దొరకకపోతే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ కారానికి ముందు ఇలా వంకాయలు వేయించుకొని తర్వాత కారం పెట్టి వేయించుకుంటే మీకు అప్పుడు ఆ కారం మాడకుండా ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా వేగే లోపల మనం ముందుగా వేయించుకున్న ఇవి బాగా చల్లారినాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసుకున్నానండి, అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, స్టఫింగ్ తయారైంది. నూనె తక్కువ వేసుకుంటే ఇలా పొడిగా వస్తుందండి, అదే నూనె ఎక్కువ వేసుకుంటే ముద్దగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి. కొంచెం కారం మిగిల్చుకోవాలండి, ఆ కారం పైన వేసుకుంటాము. చూడండి, అన్ని వంకాయల్లోకి ఇలా పెట్టుకున్నాం కదా, ఇంకొంచెం కారం మిగులుతుంది, ఇది పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయలకి మనం కారంలో వేసాం కాబట్టి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగాక మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ పెట్టి పైన కారం వేసుకోవాలి. ఇలా కారం అంతా వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. వంకాయలు ముందే వేయించుకున్నాం కదండి, ఇంకా పెద్ద టైం పట్టదు. చూడండి, 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా అన్ని వంకాయలు రెండో వైపుకి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మగ్గించినా కారం మాడినట్టయి రుచి మారిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంతేనండి, గుత్తి వంకాయ కారం ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఒట్టిగా ఇలా వంకాయలే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఏదైనా పప్పుచారు కానీ, చారు, సాంబార్, మజ్జిగ చారు ఇలాంటి వాటికి ఇంకా బాగుంటుంది. దొండకాయ టమాటో పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దొండకాయ టమాటో పచ్చడికి దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడి ఇలా వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వేరుశనగ గుళ్ళు ఇష్టం లేదు అనుకుంటే 2 స్పూన్ల మినప్పప్పు వేసి చేసుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. అలాగే దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి, మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు.
అలాగే మనం ఈ పచ్చడి వేరుశనగ గుళ్ళు మినప్పప్పు వేసి చేస్తున్నాం కదా, వాటికి బదులుగా కావాలి అనుకుంటే నువ్వుపప్పు వేసి కూడా చేసుకోవచ్చు. నువ్వులైతే నూనె లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, మాడకుండా ఉంటాయి, సమానంగా వేగుతాయి. చూడండి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇంతకన్నా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 1/2 కేజీ దొండకాయలకి మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. టమాటో ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి, మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. అలాగే ఈ పచ్చడికి ఇలా 2 విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుంది. కలిపి వేస్తే ఒకటి త్వరగా వేగుతుంది, ఒకటి వేగదు. చూడండి టమాటో ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడేంత వరకు అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇది ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక టమాటో ముక్కలు వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో ముక్కలు, 6-7 వెల్లుల్లి రేకలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకూడదు. రోటి పచ్చళ్ళు ఏవైనా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది, రోటిలో దంచిన పచ్చళ్ళలాగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇంతేనండి, దొండకాయ టమాటో పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పోపు కూడా అవసరం ఉండదు. నేను అయితే పోపు పెట్టట్లేదు. మీకు ఒకవేళ పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అందులోనూ బెల్లంతో చేస్తున్నాము, ఇంకా బాగుంటుంది కమ్మగా. ఇలా ఒకసారి చేసి చూడండి, పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి చిన్న కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నానండి. అలాగే ఈ పాయసానికి చిన్న సగ్గుబియ్యం అయితే బాగుంటాయి. ఇది క్వాంటిటీ చాలా అవుతుంది. ఈ పాయసం చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాలి. చిన్న కప్పుతో చేసినా కూడా చాలా పాయసం అవుతుంది. సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి. అలాగే చిన్న సగ్గుబియ్యం కాబట్టి అరగంట నానితే సరిపోతుంది. చూడండి ఇవి ఇలా బాగా నాని కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చిరోంజి ఉంటే చిరోంజి కూడా వేసుకోవచ్చు. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో 1 కప్పు క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుము కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా రంగు మారినట్టు అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో 7 కప్పుల పాలు పోసుకోవాలి. ఇవి పచ్చిపాలేనండి. అలాగే ఈ పాయసానికి చిక్కగా ఉన్న పాలు అవసరం ఉండదు. నీళ్ళు కలిపిన పాలు పోసుకోవచ్చు. ఎందుకంటే సగ్గుబియ్యం పాయసమే చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం పల్చన పాలు తీసుకున్నా కూడా పాయసం బాగుంటుంది. అదే సేమియా పాయసం అనుకోండి, చిక్కటి పాలతో చేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాగనివ్వాలి. పచ్చిపాలు కాబట్టి చిన్న మంట మీద కాసుకుంటే బాగుంటుంది. చూడండి పాలు ఇలా పొంగొస్తున్నాయి కదా, ఇలా 1 పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. నీళ్ళు వేయకూడదండి. సగ్గుబియ్యం వేసుకొని ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు టైం కూడా పట్టదు ఉడకడానికి, చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి.
లేదంటే సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది, అడుగంటుకుపోతుంది. చూడండి ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా పైకి తేలినాయి అంటే ఉడికినట్టే. మనకి చూస్తేనే తెలిసిపోతుందండి, తెల్లగా ఉన్నట్టు ఉంటాయి. ఇలా ఉడికాక మనం ముందుగా వేయించుకున్న క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. క్యారెట్ మనం వేయించుకున్నదే కాబట్టి ఇది వేసాక ఎక్కువసేపు ఉడికించడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఇలా కలుపుకున్నాక 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక్క అర నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. చూడండి అర నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక 1 కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి కూడా వెంటనే కలపకూడదండి. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. ఆ వేడికి కరుగుతుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, పాలు విరగకుండా. మీరు బెల్లంతో ఏ పాయసం చేయాలి అనుకున్నా ఇలా స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారైంది. చాలా బాగుంటుంది. అందులో సగ్గుబియ్యం శరీరానికి చలవ చేస్తాయి. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుందండి. చల్లారితే కాస్త చిక్కబడుతుంది. చిక్కబడినా కూడా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.